ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగేంద్రబాబు ఉరఫ్ నాగబాబు త్వరలో రాష్ట్ర మంత్రి కాబోతున్నారు. టీడీపీ తరఫున తండ్రి చంద్రబాబు, కుమారుడు లోకేష్ మంత్రులుగా ఉంటే, జనసేన ఖాతాలో తమ్ముడు పవన్, అన్న నాగబాబు సచివులుగా కొనసాగే అవకాశం రాబోతోంది. నిజానికి బీజేపీ ఉన్న కూటమిలో ఇలా ఒకే కుటుంబానికి 2-3 పదవులు సాధ్యమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కుటుంబ వారసత్వ పాలనను ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహంతో కాంగ్రెస్పై బీజేపీ నిత్యం దుమ్మెత్తిపోస్తూనే ఉంటుంది. సోనియా, రాహుల్ని కలిపి మా బేటేకి సర్కార్ అంటూ సెటైర్లు వేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం మినహాయింపట. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీకి కొన్ని అవసరాలు, అనివార్యతలు ఉన్నాయి. పార్టీని ఏదో విధంగా బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షతో తమకు ఇష్టం లేని పనులను కూడా నవ్వుతూ ప్రోత్సహిస్తోంది అనుకోవాలి. నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుండగా, ఒకటి తన అన్న నాగేంద్రబాబుకి ఇవ్వాలని పవన్ కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్యకు తాము ముందే హామీ ఇచ్చామని, ఆ సీట్ ఇవ్వలేమని బీజేపీ నాయకత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ వర్గాలను దరిచేర్చుకోవడానికి కృష్ణయ్య అవసరం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ కూడా తన కోటా కింద వచ్చిన 2 రాజ్యసభ సీట్లలో ఒకదానిని వైసీపీకి రాజ్యసభకు రాజీనామా చేసి వచ్చిన వేద మస్తాన్రావుకి ఇస్తామని ముందుగానే హామీ ఇచ్చామని, రెండోది కాకినాడ జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీష్కి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ఈ నేపథ్యంలో నాగబాబుకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. ఇదిలా ఉండగా నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అన్నది పెద్ద ప్రశ్నే. అలా అనే కంటే నాగబాబును బీజేపీ ఎందుకు ప్రోత్సహిస్తోందనేది కూడా ప్రశ్నించుకోవాలి. ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా 3 ప్రధాన సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా వైసీపీకి ఫిక్స్ అయినట్లే అనుకోవాలి. గత 5 ఏళ్ల పరిణామాల తర్వాత కమ్మ సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ నుంచి దూరం జరిగే అవకాశం లేదు. దాంతో ఇప్పుడు మిగిలిన ఒక కాపు సామాజిక వర్గాన్ని హక్కును చేర్చుకుంటే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రమే కాపులకు నిజమైన నాయకుడని గత ఎన్నికలు నిరూపించాయి. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన విజయం సాధించి 100% సక్సెస్ పొందింది. భవిష్యత్తులో జనసేన, బీజేపీ కలిస్తే అద్భుతాలు సృష్టించే వీలుందని కూడా నమ్ముతున్నారు. ఆ క్రమంలో సినీ గ్లామర్కు పొలిటికల్ గ్లామర్ కలుపుకొని దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ను సంతోషంగా ఉంచడమే కరెక్ట్ అని బీజేపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అందుకే నాగబాబుకు మంత్రి పదవి ప్రస్తావన రాగానే కమలనాథులు సంతోషించారు. పవన్ కళ్యాణ్ పెద్దన్న చిరంజీవిని కూడా సంతోషపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా మరో వార్త ప్రచారంలో ఉంది. చంద్రబాబు గెలిచిన తర్వాత తొలిసారి అమరావతి వచ్చిన ప్రధాని మోదీ అన్నదమ్ములిద్దరినీ ఒకే ఫ్రేమ్లో నిల్చోబెట్టి చేతులెత్తి జనానికి అభివాదం చేసిన తీరులోనే బీజేపీ భవిష్యత్తు లక్ష్యం కనిపించింది. ఇప్పుడు అదే ట్రెండ్ను కొనసాగిస్తూ చిరంజీవికి కూడా కేంద్రంలో ఒక పదవి ఇవ్వాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడే అటు చిరంజీవి కుటుంబాన్ని, కాపు సామాజిక వర్గాన్ని శాశ్వతంగా తమతో సెటిల్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.